నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం వెంటాడుతున్న వ్యాక్సిన్ కొరత ఉప్పల్లో టీకా కోసం పోటెత్తిన జనం ఫనపురంలో పిహెచ్సిని సందర్శించిన ఎమ్మెల్యే రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిక నిజామాబాద్ లో కోవిడ్ బాధితులకు అండగా నిలిచిన సిపిఐ నేతలు పార్టీ కార్యాలయాలను కరోనా సహాయ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం సిరిసిల్ల జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింపు కరోనా తగ్గిందంటూ ప్రకటనలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్థానికులు వనపర్తి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తున్న ఆశాలు ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీకా కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనాలు వ్యాక్సిన్ కోసం గుమిగూడారు. ఆన్లైన్ లో వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం తొలగించడంతో ప్రజలు పిహెచ్సిలకు క్యూ కడుతున్నారు. ఇష్టరీతిన కనీస భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు. అధికారులు వీరి కోసం తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హలో సారు లైన్ లో ఉన్నాం రండి బాగోదు అసలు కరెక్ట్ గా మీ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇక జనగామ జిల్లా లింగాల ఫనపురం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య సందర్శించారు. ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు, కరోనా పరీక్షలు, సాధారణ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన రోగుల పట్ల సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఫోర్గం అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, ఎంఆర్ఓ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ కరుణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. వచ్చిందా వాళ్ళకి ముగ్గురికి వాళ్ళకి వచ్చిందా వచ్చింది మరి నీ పేరు ఎందుకు వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నా ఇప్పుడు నువ్వు కూడా అప్పుడే తీసుకున్నావా వాళ్ళతో దగ్గర దగ్గర ఉంటుంది కదా పేరుండి సరిపోతుంది పేరుండి చూసి సెల్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది స్టార్ట్ చేసేది 120 మంది ఇప్పుడు వ్యాక్సినేషన్ మొత్తం సెకండ్ పెట్టుకుంటే 2 రూమ్లో ఒక కిచెన్ పోతే అందరూ ఒకటే రూమ్లో ఉంటారు. లివింగ్ రూమ్ ఒకటే ఒకరు పాజిటివ్ ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం మొత్తం పాజిటివ్ అయ్యడానికి అవకాశం. ఒకరు పాజిటివ్ అయిన వాళ్ళు ఐసోలేట్ చేస్తే మిగతా వాళ్ళు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ మధ్యలో స్కూల్స్ కూడా తీసుకుని పెట్టాం. స్కూల్స్ కానీ కమ్యూనిటీ హౌస్ కానీ తీసుకొని వాళ్ళ పునరావాస కేంద్రాలకు అవసరమైన భోజనాలు, మందులు, టాబ్లెట్స్ పేరుండి సరిపోతుంది పేరుండి చూసి సెల్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది.
ఇక్కడ స్టార్ట్ చేసేది 120 మంది ఇప్పుడు వ్యాక్సినేషన్ మొత్తం సెకండ్ డోస్ సెకండ్ పెట్టుకుంటే 2 రూమ్లో ఒక కిచెన్ పోతే అందరూ ఒకటే రూమ్లో ఉంటారు. లివింగ్ రూమ్ ఒకటే. ఇప్పుడు ఒకరు పాజిటివ్ ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం మొత్తం పాజిటివ్ అయ్యడానికి అవకాశం. ఒకరు పాజిటివ్ అని వాళ్ళు ఐసోలేట్ చేస్తే మిగతా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ఈ మధ్యలో స్కూల్స్ కూడా తీసుకుని పెట్టాం. స్కూల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ తీసుకొని వాళ్ళ పునరావాస కేంద్రాలకు అవసరమైన భోజనాలు, మందులు, టాబ్లెట్స్ ఐసోలేషన్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉండేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉండటానికి చోటు లేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో అలాంటి నిరుపేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో సిపిఎం నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిపిఎం పార్టీ ప్రజా సంఘాల కార్యాలయాలను కరోనా నివారణ సహాయ కేంద్రాలుగా వినియోగించుకునేందుకు జిల్లా నాయకులు నిర్ణయించుకున్నారు. సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ సహాయక కేంద్రాలని నిర్వహించాలని, అట్లాగే హోమ్ క్వారంటైన్ అవకాశం లేనటువంటి వాళ్ళకి నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో హోమ్ క్వారంటైన్ సౌకర్యాన్ని కల్పించాలని, వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలని సమకూర్చాలనేటువంటిది సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే జిల్లా అధికార యంత్రాంగం, ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు మా పార్టీ కార్యాలయాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవటానికి కావాల్సినటువంటి సౌకర్యాలని కల్పించాలని, ఆ రకంగా ఏఎన్ఎంలను కానీ డాక్టర్లను కానీ బెడ్లను కానీ సమకూరిస్తే మా ఆఫీస్ని దానికి ఉపయోగించడానికి మేము సహకరిస్తామనేటువంటిది కూడా పార్టీ జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఆ వైపు దృష్టి పెట్టాలని, అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం ఇళ్లలో ఐసోలేషన్ ఉండటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు సిపిఎం పార్టీ సిఐటియు కార్యాలయాల్ని ఉపయోగించుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్లను కూడా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని ప్రజానికం ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నట్లుగా కనిపించడానికి కారణం టెస్టుల సంఖ్య తగ్గించడమే అని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. దీనికి సోమవారం పరీక్షల కోసం 100 మంది వస్తే 45 మందికి మాత్రమే పరీక్షలు చేయడం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. కేవలం 45 మందికి మాత్రమే టెస్ట్ చేయడం వల్ల స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కేసుల సంఖ్య తగ్గించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల సంఖ్య పెంచాలని, పాజిటివ్ గా నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందని చెప్పండి సార్. ఇక్కడ పాజిటివిటీ ఎక్కువ ఉందని చెప్పండి. రికమెండేషన్ మీరు వస్తే చేస్తున్నారు. మీరు నాకు తెలిసి రికమెండేషన్స్ ఏమీ లేవు. ఇక్కడ రికమెండేషన్ నడవదే నడవదు మా దగ్గర. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎవరు ముందు వస్తే వాళ్ళకి చేసేస్తున్నారు. ఈయన పొద్దున 9 గంటలకు వచ్చింది. మరి అయితే ఎక్కడ వేసింది సార్? 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏది చెప్పండి ఒకసారి. ముందున్న వాళ్ళు ఉంటారు సార్ ఒకటి ప్రాసెస్ ఏది చెప్పండి. ప్రాసెస్ ఏది? 8 గంటలకు వచ్చింది. మరి సీసీ కెమెరా ఉందా మీకు? చూడండి, సీసీ కెమెరా ఓపెన్ చేసి చూడు. 8 గంటలకు వచ్చిండు కాదు సార్, 8 గంటలకు వచ్చిండు. సీసీ కెమెరా ఓపెన్ చేసి చూడండి. మీరు పాజిటివ్ వచ్చింది మాకు చేయండి అని చెప్తున్నా కూడా మీరు చేయడం లేదు. ఎవరైనా చెప్పుకుంటారా పాజిటివ్ వచ్చిందని? ఎవరు చెప్పుకోరు. ప్రాణాలకు భయం. మరి ఏంటంటే పోరాడి లక్షలు ఖర్చు పెట్టుకొని బయటకు వస్తారు. మీకు తెలుసా ఏమన్నా? ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని బయటకు వస్తారు. మన గవర్నమెంట్ దాంట్లో టెస్ట్ చేద్దామన్నా కూడా కిట్లు లేవు. అక్కడనేమో పైనుంచి ఏమో అన్ని కిట్లు ఉన్నాయి, అన్ని సరఫరా మన ఏది వ్యాక్సిన్ ఉందని చెప్తున్నారు. అక్కడ
మరి మీరు చేసేది ఇక్కడ మనకు చెప్పినప్పుడు మొత్తుకున్నప్పుడు వాళ్ళకి మీరు ఇండైరెక్ట్ గా చంపేది మీ గవర్నమెంట్ హాస్పిటల్ జనాలు అంతే. మరి ఇప్పుడు ఇంత పాజిటివ్ ఉంది 3 రోజులకే ఏవి హాస్పిటల్ పోతుండే 3 days లో 79% మనకు నిమ్మనీతో నిండిపోతుంది ఊపిరితిత్తులు తెలుసా మీకు? మీరు చెప్పేది ఏది కూడా కాదు అనట్లేదు, మాకంటూ ఒక టార్గెట్ ఉంది కూడా. టార్గెట్ ఫుల్ఫిల్ చేసి అయిపోతుందా సార్? టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. రాంది నేనే ఇక్కడ ఏమన్నా కిట్లు మేము తయారు చేస్తాం, మాకు వస్తేనే కదా మేము చేసేది. మేము చెయ్యము అని అట్లే కదా. అందరు కూడా ప్రాణాలే అబ్బా. ఇప్పుడు మీది ప్రాబ్లమే కాదనట్లేదు నేను, అందరి ప్రాణాలే, అందరి ప్రాబ్లమే చేయాలి. ఆరోగ్య కేంద్రంలో నేను మా ఇంట్లో పాజిటివ్ వచ్చింది. 4వ తారీఖున వచ్చి ఎన్రోల్ చేసుకున్నాను. 9వ తారీఖున రమ్మన్నారు. 9వ తారీఖు నిన్న 12 గంటల తర్వాత నేను రావడం జరిగింది. నేను యాక్చువల్లీ నిన్న సండే అనే విషయం మర్చిపోయి రావడంతో నిన్న క్లోజ్ చేసిర్రు. అదేవిధంగా ఈరోజు పొద్దున వచ్చిన లైన్ బాగుంది. అక్కడ మందిలో ఎందుకు ఉండడం అని చెప్పి పక్కకున్న రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు వచ్చి లోపలికి వచ్చి అడిగితే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, లేదు 45 కిట్లు వచ్చినాయి, 45 కిట్లకి ఎక్కువ టెస్టులు చేయమంటున్నారు. ఎవరెవరో వస్తున్నారు, టెస్టులు చేసుకుంటున్నారు, పోతున్నారు. దయచేసి పాజిటివ్ వచ్చిన వాళ్ళని గుర్తించండి, వాళ్ళ కుటుంబ సభ్యులను మాత్రం కాపాడండి. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చెప్తున్నారు, ఏంటంటే మా ఇంట్లో పాజిటివ్ ఉంది, మాకు టెస్టులు చేయాలంటే కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది రెస్పాండ్ అవుతారు కానీ మా చేతుల్లో ఏం లేదు, పై నుంచి వస్తేనే చేస్తాం, మా చేతుల్లో ఏం లేదు, పై అధికారులు అడగండి అంటున్నారు. చతుర్థ మండల కేంద్రంలో ఉన్న అధికారులు మేము అడుగుతామా, పై ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు అడుగుతామా, మీరే గుర్తించాలి. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలోని 7వ వార్డులో కరోనా సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ నిబంధనలు పాటిస్తూ వైద్య పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కాంచన, పుష్ప, అంగన్వాడీ టీచర్ విక్టోరియా, ఆర్పి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఆడ కూడా ఇప్పుడు లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు ఏజీ చూపిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అప్పుడేం లింక్ లేదు, అప్పుడు డైరెక్ట్ వేసింది. వీడియో తీసుకున్నారు. రండి మీరు కూడా రండి, ఇట్లా రండి. నువ్వు కూడా మాస్క్ పెట్టుకో. నీ కట్టుకున్నా సరే, నీ కట్టుకున్నా అంటాను. ఒక 5 నిమిషాల వరకు ఆ వీడియో అవుతుంది. అంటే ఏమన్నా మీకు జ్వరం అట్లా ఉంటే ఇస్తాము, లేకపోతే ఉండాలి. మీకు ఏమన్నా బాడీ ప్లేస్ ఏమన్నా అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు వచ్చి వేయించుకుంటూ అవును. కండక్టర్ వచ్చిందంట ఇంజక్షన్ టెస్ట్ చేపిస్తే అంత యాక్టివ్గా ఉందంట, పాజిటివ్ వచ్చిందంట. 14 రోజులు నాకేం కాలేదన్నా. అట్లే ఉంటుంది కాబట్టి బయట పడదు. లోపలికి పోయినాక స్టార్ట్ అయినాక ఉంటుంది పని. ఇప్పుడేమో అనిపోయింది. బాబాయ్కి ఏమో కాబట్టి వచ్చింది పాజిటివ్ తీరా. 2 days ఎందుకు బాడీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అయింది. ఏం కాదు. ఇక వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో జై భారత్ ఆధ్వర్యంలో పోలీసులను సిబ్బందిని ఘనంగా సన్మానించారు. కరోనా కాలంలో ప్రాణాలు ఫనంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలకు భరోసానిస్తున్న పోలీస్ సిబ్బందిని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జై భారత్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందిస్తున్న సేవలను, త్యాగాలను గుర్తించి కరోనా కట్టడికి సహకరించాలని, బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంట్వారం మండల ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ కృష్ణ, రైతు బంధు సమితి అధ్యక్షులు కాజాపాప, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోచారం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఇక వాహనదారులు రోడ్డు నియమాలు పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని నిర్మల్ జిల్లా ముదోల్ ఎస్ఐ అశోక్ కోరారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనదారులకు ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అదేవిధంగా కరోనా నిబంధనలు కూడా పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకి పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. ఒకటే మన స్పెషల్ రైడ్లో భాగంగా డైలీ వాహన తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాహన తనిఖీలో భాగంగా ప్రతి ఒక్కరూ తన యొక్క వాహనానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ అనగా ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఫిట్నెస్ అలాంటి అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ ఖచ్చితంగా ఆర్సీని ఒరిజినల్ క్యారీ చేయాలా, లేకపోతే కనీసం ఫోన్లో అన్నా వాళ్ళ ఎంవీఆర్లో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ క్యారీ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ చలాన్స్ అనేవి ఓల్డ్ పెండింగ్ చలాన్స్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్ చేసుకోవాలి. లేకపోతే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లయితే గాడి సీజ్ చేయడం, వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్కన్వీనియన్స్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడప్పుడే ఆ చలాన్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ క్యారీ చేయాలి. వాళ్ళ హెల్మెట్ క్యారీ అయినట్లయితే బైక్ కూడా సీజ్ చేసి హెల్మెట్ ఇచ్చిన తర్వాతనే బైక్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మండల ప్రజలందరూ గమనించి మేము చెప్పిన మన ఇన్స్ట్రక్షన్ అనేవి పాటించి మీ యొక్క భద్రతని మీరు కాపాడుకుంటే మీ కుటుంబానికి ప్రయోజనం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతకు మనుషుల్లో మానవత్వం నశించిపోతోంది. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపించడమే కాకుండా వైరస్ తో మృతి చెందిన సొంత కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు చేయడానికి సైతం నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు కడప జిల్లా మైదకూరు పట్టణంలోని వివేకానంద ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు. మనం పర అనే భేదా లేకుండా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. పట్టణంలోని వెంకట సుబ్బయ్య కాలనీలో నివసించే రామకృష్ణ మృతి చెందాడు. అతనికి అంత్యక్రియలు
అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న సంస్థ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి బాలనాగిరెడ్డి ముందుకొచ్చి అంత్యక్రియలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇతమా దుబ్బెట ఎటు వస్తుందమ్మా కరం దించు అన్నారెడ్డి పట్టుకో 2 వక్కలు పట్టుకో అట్లా పట్టుకో బా ఇంటికి వా లాక్కో ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మైపల్లి గ్రామంలో కరోనాతో మృతి చెందిన గాజుల దేవయ్య కొలసాని భూమయ్యలకు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు గ్రామ సర్పంచ్ రాధా గౌతమ్ రెడ్డి. గ్రామ వార్డు సభ్యులు ఎండి అక్బర్, శ్రీరాములు, అనిలు, గాజుల ప్రసాద్ సహకారంతో 2 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారిని అభినందించారు. వైరస్ విజృంభిస్తుందని స్వీయ నియంత్రణ పాటించి కుటుంబాలను కాపాడుకోవాలని సర్పంచ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బాబు నువ్వు ఇదాయిగా ఇదరాది కొడిమేల మండల్ డబ్బుతిమ్మేపల్లి గ్రామంలో గాజుల దేవయ్య అనే వ్యక్తి 45 సంవత్సరాల వ్యక్తి కరోనా మహమ్మారితో మృతి చెందడం జరిగింది. దీనివల్ల మా గ్రామంలో మొట్టమొదటి కేసుగా ఈరోజు నమోదు కావడం జరిగింది. గ్రామ ప్రజలు, మా మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఈ కరోనా మహమ్మారిని అంత తక్కువ అంచనా వేయద్దు. ఈరోజు చూసుకుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న మహమ్మారిని మరి మనం కంట్రోల్ చేయాలంటే వ్యక్తికి దూరం అనేది చాలా అవసరం. వ్యక్తికి దూరం ఉంటే తప్ప మనం ఈ మహమ్మారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా మేము చాలామందిని ఆశ్రయించడం జరిగింది. ఎవరు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడ్డది. అందువల్ల ఈరోజు మా పాలకవర్గ సభ్యులు మరియు మిత్రులు ప్రసాద్ దగ్గర ఉండి అందరము మేమున్నామంటూ ముందుకొచ్చి
ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విషయం జరిగి ఈరోజు ఉదయం ఈ వార్త విని నేను వెంటనే మా సర్పంచ్ గారికి ఫోన్ చేయడం జరిగింది. నేను ఇమీడియట్లీగా అక్కడికి కారు తీసుకొని వెళ్ళి మరి అక్కడ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసుకొని మరి డాక్టర్లతో కానీ మాట్లాడి మరి గ్రామానికి మృతదేహం తీసుకొచ్చి వెంటనే మరి కరోనా మహమ్మారి రావడం వల్ల ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది అంత్యక్రియలు చేయడానికి. వెంటనే సర్పంచ్ గారు రాధా గౌతమ్ రెడ్డి గారు ఫోన్ చేయగానే మనమే చేయాలి ఇలాంటి కార్యక్రమం, మన గ్రామంలో మనమే ముందుకు రావాలి, ఇంకెవరు రారా అనే ఒక విషయం చెప్పగానే నేను ఇమీడియట్లీగా మా తోటి వాట్సాప్ కూడా అయిన శ్రీరాములు అనిల్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే నేను కూడా మీతో పాటు నేను కూడా వస్తాను మన గాజుల ప్రసాద్ గారిని. నేను నలుగురం కలిసి ఈరోజు ఈ అంత్యక్రియలు చేయడం జరిగింది. మరి ఈ కరోనా మహమ్మారిని మరి ఎవరి వ్యక్తిగత జాగ్రత్తతోనే అంతం చేయడం జరుగుతుంది. దయచేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెంటాడుతున్న వ్యాక్సిన్ కొరత, ఉప్పల్లో టీకా కోసం పోటెత్తిన జనం. గణపురంలో పిహెచ్సిని సందర్శించిన ఎమ్మెల్యే, రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిక. నిజామాబాద్ లో కోవిడ్ బాధితులకు అండగా నిలిచిన సిపిఐ నేతలు, పార్టీ కార్యాలయాలను కరోనా సహాయక కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం. సిరిసిల్ల జిల్లాలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గింపు, కరోనా తగ్గిందంటూ ప్రకటనలు, తీవ్ర అసహనం వ్యక్తం చేసిన స్థానికులు. వనపర్తి జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్న ఫీవర్ సర్వే, ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తున్న ఆశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.